హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా మా ఇంటి దగ్గర నిమ్మ చెట్టు ఉంది కదండి. సో ఆ నిమ్మ చెట్టుకి చాలా నిమ్మకాయలు వస్తున్నాయండి. అంటే ఇది సీజన్ కదా. సో నిమ్మకాయలన్నీ చాలా వేస్ట్ అయిపోతున్నాయి. అన్నీ కింద పడిపోతున్నాయండి. సో అందుకని ఇంకా పచ్చడి పెట్టుకుందామని ఇంకా తెంపుతున్నానండి నిమ్మకాయలు. ఇదివరకు చాలా కోసామండి నిమ్మకాయలు. కోసి ఆల్రెడీ మా నానమ్మ పచ్చడికి కోసి పెట్టిందండి. ఇంకా సగం పెట్టేసింది. ఇంకా పండు వస్తున్నాయండి చెట్టుకి పండ్లు. సో అవి కింద పడుతూ ఉన్నాయి. సో ఏం చేయాలని చెప్పేసి ఇంకా కోసానండి నిమ్మకాయలు చాలా. కోసి ఇంకా కోసి పెడదాము, పచ్చడి చేసుకుందామని. ఇంక ఎండాకాలం వస్తుంది కదండి, చల్లగా ఉంటుంది కదా. అందులోనే నాకు చాలా ఇష్టం అండి నిమ్మకాయ తొక్కు. సో అందుకని నిమ్మకాయలు కోస్తున్నానండి ఇక్కడ. ఇంకా మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదండి, నిమ్మ చెట్టు. సో చాలామంది వస్తారు నిమ్మకాయల కోసము. ఇంకా ఏదో అవసరం ఉంటుంది కదండి. సో చాలామంది వస్తారు, చుట్టాలు కూడా వచ్చినప్పుడల్లా తీసుకెళ్తారు నిమ్మకాయలు, జామకాయలు. సో ఇంకా వాళ్ళు తెంపక ఇంకా ఈ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ నిమ్మకాయలు పండు మక్కుతున్నాయండి. సో అందుకని ఇంకా నేను తెంపేసి కోసానండి. అంటే పచ్చళ్ళు అంటే ఇష్టం అండి మాకు మా ఇంట్లో. మా అమ్మకి, నాకు, మా అమ్మకి కాదండి, నాకు, మా నాన్నకి, మా మరదలకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో కర్రీస్ లేకపోయినా పర్వాలేదు, ఈ పచ్చళ్ళు ఉంటే సరిపోతుందండి మాకు. పచ్చళ్ళతోనే రోజు తినమన్నా తింటాము. సో అంత ఇష్టం అనమాట. అంటే కర్రీస్ ఉన్నా కంపల్సరీ ఏదో పచ్చడి తినాలి. సో ఇంకా ఇంటి దగ్గరే ఉంది కదా నిమ్మ చెట్టు, ఇంకా ఎక్కడో కొనుక్కొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను నేను. సో నేనైతే ఇది చాలా బాగా పెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తాను అది ప్రాసెస్ ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ నిమ్మకాయలు తెంపేసామండి. ఇంకా తెంపేసి శుభ్రంగా కడగాలండి వీటిని వాటర్లో. కడిగిన తర్వాత వీటిని కొంచెం ఆరబెట్టాలి. వాటర్ అసలు తడి అనేది ఉండకూడదండి. ఏ పచ్చళ్ళు అయినా సరే తడి అనేది ఉంటే అవి తొందరగా పాడైపోతుందండి, నిలవ ఉండవు. సో ఇక్కడైతే నేను కడిగేసి ఆరబెట్టాను. ఇవి పూర్తి ఆరిపోయాయండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పొడిగుడ్డతో, అంటే మెత్తని క్లాత్ ఉంటుంది కదండి. సో అలాంటి టవల్ అయినా సరే, క్లాత్ అయినా సరే, ఏదైనా సరే దాంతో తుడవాలండి చక్కగా. అన్నీ తుడిచేసి తీసుకున్నానండి నేను. ఇదివరకే తుడిచేసాను, అది మీకు చూపించలేదు. ఇంకా ప్లేట్లో కొంచెం వాటర్ ఉంటే అది తుడిసేసాను. అండ్ ఇక్కడ అవి తుడిచేసానండి. చక్కగా తుడిచేసి కోయడానికి ఒక డబ్బా కూడా తీసుకోవాలి, బకెట్ కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని ఇంకా ఇది కూడా కడిగేసి కొంచెం కూడా అసలు వాటర్ అనేది ఉండకుండా తుడవాలండి. ఇక్కడైతే కడిగేసిన తర్వాత ఇంకా కట్ చేస్తున్నానండి. అవి ఇంకా 4 ముక్కలు చేస్తే సరిపోతుంది కాయల్ని. ఇలా నేను చూపించిన విధంగా ఒక కాయలో 4 ముక్కలు చేస్తే సరిపోతుందండి. అలా ఈ విధంగా అన్ని కాయలు కూడా కోసుకోవాలండి. నాకు సగం బకెట్ వచ్చిందండి ఈ కాయలకి.
కాయలైతే ఇలా చూడండి, చూపిస్తున్నాను కదా! ఇలా బాగుండాలి. యాక్చువల్‌గా అయితే నిమ్మకాయ హ్మ్, పచ్చడి పెట్టుకోవడానికి ఇలా ఆహ్, రౌండ్‌ది యెల్లో కలర్‌లో తీసుకుంటారు. సో, ఇవి కొంచెం గ్రీన్‌గా కొంచెం కనబడుతున్నాయి కదా! సో, మేము మా ఇంట్లో వరకే కాబట్టి మేము అందుకని అన్నీ కోసేస్తున్నానండి. కొంచెం లైట్‌గా గ్రీన్ ఉన్నాయి. హ్మ్. అంటే కొంచెం ఫుల్లు యెల్లో ఉన్నాయి. సో, అన్నీ కలిపేసి మిక్సింగ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో పచ్చడి ఎక్కువ రోజులు ఉండదులెండి. అంటే సంవత్సరం వరకు ఉండదులెండి. ఎందుకంటే కొన్ని నిమ్మకాయలు కొన్నే కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు. సో, ఒక 1 మంత్ కూడా ఉండదండి. సో, అందుకని ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పట్టేసి మాకు చెట్టు ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇది వరకే తెంపి కొన్ని చట్నీ అయితే చేసామండి. ఇది ఇదిగోండి, ఈ డబ్బా నిండా చట్నీ అయితే చేసి పెట్టాను ఇదివరకే. సో మళ్ళీ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదండి పచ్చడి ఎలా ఉందో. అంటే ఇదివరకు నేను కొన్ని నిమ్మకాయలు ఇలాగే కింద పడిపోతుంటే కొన్ని కోసి పెట్టేశానండి ఇదివరకు. ఇది 2 మంత్స్ అవుతుందని పెట్టి. చూసారా ఎంత బాగుందో, జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. ఆ కాయ అనేది మెత్తగా ఉండాలి నిమ్మకాయ, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ నిమ్మకాయలు అయితే కోసాను కదా! సో ఈ ఇంత వచ్చాయండి, సగం వరకు కింద వరకు వచ్చాయి. అంటే కొంచెమే కదా నేను నిమ్మకాయలు కోసాను. సో ఇది సరిపోతుంది, చెట్టు ఉంది కదా, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. సో కింద పడిపోతున్న వేస్ట్ అనేది చేయడం అని చెప్పేసి కోసానండి. సో దీంట్లో వచ్చేసి దొడ్డు ఉప్పు వేసుకోవాలండి, రాళ్ళ ఉప్పు. ఇది అంటే క్వాంటిటీ నేనైతే 3 గుప్పెలు వేసుకుంటున్నానండి, కొంచెం కొంచెం. అది సగం వరకు ఉన్నాయి కదా, సో వేసేసుకొని చక్కగా కలపాలి. చేత్తో అయితే తాకూడదండి, చేత్తో తాకితే మళ్ళీ పాడైపోతుందేమో అని తాకూడదు. అలాగే బకెట్తో ఇలా ఇలా అంటే నేను చూపిస్తాను చూడండి ఎలా కలుపుతాను. ఇక్కడ చేత్తో తాకూడదని చెప్తున్నానండి. సో ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని దీనికి చక్కగా మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ వరకు దీన్ని అసలు కదపకూడదండి. 3 డేస్ వరకు అక్కడైతే పెడుతున్నాను నేను. 3 డేస్ అయిన తర్వాత దీన్ని చూడాలన్నమాట. అప్పుడు చూసి దీన్ని ఇదివరకు ఎలా అన్నానో అలా కదిలిస్తే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మా నాన్నమ్మ పెట్టిందని చెప్పాను కదండి, అది చూడండి 2 వీక్స్ అవుతుంది, ఎంత జ్యూసీగా అయిందో. అంటే కొంతమంది 3 వీక్స్కే ఉంచేసి పోపు వేస్తారండి. అంటే కలిపేస్తారు, ఉప్పు కారం అన్నీ కలిపేస్తారు. సో మేము అలా పెట్టామండి, ఒక 2 వీక్స్ అలా ఉంచేస్తే అవేంటంటే ముక్కలు అనేవి మెత్తగా అవుతాయండి, జ్యూసీగా. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఇలా ఉంచామండి. మా నాన్నమ్మ అయితే ఇంకో 1 వీక్లో పెడతామండి. అది రెడీ అయిపోయింది ఆల్రెడీ అది పెట్టడానికి. సో ఇది అండి ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.